మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 23కి స్వాగతం. సో ఈరోజు న్యూస్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే పొద్దునుంచి పవర్ కట్ ఉంది బాగా. సో అందువల్ల ఏంటంటే న్యూస్ అనేది చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ముందుగా తొందరగా మనం న్యూస్ ఏంటనేది చెప్పేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి ట్విట్టర్ నుంచి. ట్విట్టర్ ఏంటంటే మనకి ఇండియా గేట్ ఏదైతే ఉందో ఆ సింబల్ ఎమోజీని వాళ్ళు ట్విట్టర్లో పెట్టబోతున్నారంట. సో మనం ఏదైతే రిపబ్లిక్ డే ఉందో ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఎమోజీని వాళ్ళు ట్విట్టర్లో పెడుతున్నారు. సో ఇకపై నుంచి మనం ట్విట్టర్లో ఏమైనా ట్వీట్ చేసినప్పుడు మనం ఏదైతే ఇండియన్ గేట్ ఎమోజీ ఉందో సో దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇది రిపబ్లిక్ డే కల్లా మరి వీళ్ళు తీసుకొస్తామంటున్నారు. సో చూడాలి రిపబ్లిక్ డే కల్లా ఇది వస్తుందో లేదో. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ బిజినెస్ అని చెప్పేసి ఒక యాప్ వచ్చిందని సంగతి అందరికీ తెలుసు. అది వచ్చేసరికి మనకి సెప్టెంబర్లో వచ్చింది, మనకి ఇండియాలోకి వచ్చేసరికి నిన్న రావడం జరిగిందనమాట. సో ఈ యాప్ గురించి అనమాట, ఎవరైతే చిన్న చిటక బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ యాప్ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఈ యాప్కి వచ్చేసరికి మనకి ఏదైతే వాట్సాప్కి దీనికి అసలు పెద్ద తేడా అయితే ఏమీ ఉండదో. ఏదైతే మనం వాట్సాప్లో ప్రొఫైల్ పిక్చర్ మనది పెట్టుకుంటాం, అలాగే ఇక్కడ వచ్చేసరికి మనం బిజినెస్ పిక్చర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే పేరు ఏదైతే ఉందో మన షాప్ పేరు కావచ్చు, కంపెనీ పేరు కావచ్చు, ఆ పేరుతో ఇది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఏ పేరుతో అయితే రిజిస్టర్ చేసుకుంటామో అదే పేరు అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. మళ్ళీ పేరు అనేది చేంజ్ చేయలేం. అలాగే వచ్చేసరికి ఇందులో మనకి మన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అంటే మన వెబ్సైట్ గురించి కానివ్వండి, అలాగే మన ప్రొఫైల్ అంటే మనం చేసే పని గురించి, మన షాప్ అడ్రస్ అన్నీ మనం అక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. అలాగే వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి మనం ఆటోమేటిక్ రిప్లై కూడా ఇవ్వచ్చు. ఎవరైనా సరే మనకి బిజినెస్ దాంట్లో కంటే మనకి ఎవరైనా ఒక మెసేజ్ పంపించారనుకోండి, వాళ్ళకి మనం ఆటోమేటిక్గా ఒక ఏదైతే మెసేజ్ మనం ఆల్రెడీ పెట్టేసి ఉంచుతామో అది వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అనేసో, లేకపోతే థ్యాంక్ యూ ఫర్ రిప్లై అనో. సో ఈ విధంగా ఏదైనా మనం ముందుగానే ఒక మెసేజ్ అనేది పెట్టేసి ఉంచితే వాళ్ళు ఎవరైనా మనకి మెసేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ మెసేజ్ అనేది ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. సో ఇలా కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి. మనం ఏదైతే వాట్సాప్ ఉందో మనం రెగ్యులర్గా వాడే వాట్సాప్కి బిజినెస్ వాట్సాప్కి పెద్ద తేడా అయితే ఏముండదు. ఈ కొద్దిగా మాత్రమే తేడా ఉంటాయి. ఫ్యూచర్లో వచ్చేసరికి మనకి ఇంకొన్ని మార్పులు అనేవి ఇక్కడ మనకి కనబడతాయి అంటున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి హానర్ నుంచి. హానర్ 8 ఏదైతే ఉందో సో దీనికి వచ్చేసరికి ఇప్పుడు అప్డేట్ అనేది ఇవ్వబోతున్నారు. అది వచ్చేసరికి ఏదైతే EMUI ఏదైతే ఉందో వాళ్ళ ఓన్ UI అనమాట. EMUI అది 8.0 అనేది వాటికి రాబోతుందంట హానర్ 8కి. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే ఓరియో అప్డేట్తో పాటు దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓరియో అప్డేట్ అనేది కొన్ని సాఫ్ట్వేర్స్కి కొన్ని హార్డ్వేర్కి పనిచేయదని చెప్పేసి వాళ్ళు వీటిని ఆపేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి హానర్ 8లో మనకి అది 2016లో లాంచ్ అయింది. అప్పుడు వచ్చేసరికి మార్చ్మేలో ఉంది. ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు అందుట్లో ఏదైతే ఇంటర్ఫేస్ ఉన్నాయో ఇప్పుడు వరకు హానర్లో ఏవైతే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వరకు వచ్చింది, ఇప్పుడు మొన్న మనకి 9 లైట్ వచ్చింది కదా. సో సేమ్ అలాగే ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో, స్కిన్ ఏదైతే ఉందో సేమ్ స్కిన్ని మనం ఇక్కడ నుంచి హానర్ 8లో కూడా చూడడానికి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చాలా వరకు లిస్ట్ ఇచ్చారు. మీకు ఇక్కడ మీరు లిస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నారు. సో వీటన్నిటికీ వచ్చేసరికి 8.0ని వీటన్నిటికి ఇస్తున్నారు. ఇకపై ఏదైతే అన్నిటికీ వచ్చేసరికి స్కిన్స్ అంటే చూడడానికి అయితే ఒకేలా ఉంటాయి. ఇవి వచ్చేసరికి కొన్నిటికి ఓరియో అప్డేట్తో పాటు ఇవి వస్తున్నాయి. సో మీరు ఎవరికైనా వచ్చిందేమో చూసుకుని అప్డేట్ అనేది చేసుకోండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి. ఈసారి యాపిల్లో అయితే చాలా న్యూస్ అయితే ఉంది యాపిల్ నుంచి. సో యాపిల్లో వచ్చేసరికి మనకి ఏవైతే యాపిల్ మోడల్స్ ఉన్నాయో మనకి సో వాటిలో వచ్చేసరికి HDFC ద్వారా మనం పర్చేజ్ చేసుకున్నట్టయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేవి ఇస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మొదటగా మనం చూసుకుంటే యాపిల్ iPhone 10 గురించి చెప్పుకోవాలి, అంటే iPhone X అనమాట. ఇక్కడ వచ్చేసరికి HDFC ద్వారా మీరు ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ స్టోర్లో కావచ్చు మనం కొనుక్కున్నట్టయితే 12,000 రూపాయల వరకు మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే ఉందన్నమాట. అలాగే వచ్చేసరికి iPhone 8 తో చూసుకుంటే మనకి 10,000 క్యాష్ బ్యాక్ ఆఫర్స్ నడుస్తుంది. అలాగే మనం 7 కానివ్వండి, 7 Plus కానివ్వండి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 3,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. అలాగే మనకి iPhone 6s, 6s Plus చూసుకుంటే ఇక్కడ మనకి 2000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. iPhone 6 కానివ్వండి, SE కానివ్వండి, iPhone 5s కానీ చూసుకుంటే ఇక్కడ మనకి 1000 రూపీస్ వరకు మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది మనకి మార్చ్ 11 వరకు రన్ అవుతుందంట. అంటే మార్చ్ 11 వరకు మనం ఈ ప్రోడక్ట్స్లో ఏది తీసుకున్నా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఉంది. సో iPhone 10 మీద అయితే మనకి 12,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. సో నేను నిన్న మీకు చెప్పాను iPhone 10 అనేది అనుకున్నంత సేల్ అయితే లేదని చెప్పి. సో అందువల్ల వీళ్ళు ప్రైస్ అయితే తగ్గించలేరు. తగ్గిస్తే మిగిలిన వాటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుందని చెప్పి నేను నిన్నే మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు వీళ్ళు
తగ్గించామని ఒప్పుకోకుండా క్యాష్ బ్యాక్ ఆఫర్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో వీటి ప్రభావం మిగిలిన వాటి మీద కూడా పడింది. మీరు ఇక్కడ గమనించవచ్చు, మిగిలిన వాటికి కూడా వీళ్ళు ప్రైస్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తున్నారు అనమాట. ఇది మార్చి 11వ తారీఖు వరకు వీళ్ళు ఇచ్చారు ఇది. సో మీరు ఇక్కడ నుండి చూసుకుంటే మనకి దగ్గర 40 రోజుల వరకు వీళ్ళు క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది రన్ అవుతుంది. 40 అంటే 50 రోజుల దాకా అవుతుంది అనమాట. సో ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తారనిపిస్తుంది. సో చూద్దాం ఇది ఎంతవరకు రన్ అవుతుంది అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఇది కూడా యాపిల్ నుంచే. ఇది వచ్చేసరికి యాపిల్ హోమ్ పాడ్ అని చెప్పేసి వాళ్ళు ఒక డివైస్ని ప్రవేశపెడుతున్నారు. సో ఇది వచ్చేసరికి ఏం లేదు, చిన్న స్పీకర్ లాగా ఉంటుంది. బట్ దీని కాస్ట్ వచ్చేసరికి 22,000 నుంచి 28,000 వరకు కంట్రీ వైజ్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే సిరిని అలాగే న్యూస్ ఫీడ్ని, అంటే న్యూస్ ఫీడ్ అంటే మనకి డైలీ వచ్చే న్యూస్ ఫీడ్ని ఇవన్నీ మనకి చెప్తూ ఉంటుంది. అలాగే ఐట్యూన్స్ నుంచి ఏమైనా మ్యూజిక్ కావాలంటే మనం చెప్పగానే ఆ మ్యూజిక్ని ప్లే చేస్తుంది. సో ఇది వచ్చేసరికి చిన్న మనకి బాస్ స్పీకర్ వస్తుంది కదా, సో ఈ సైజులో ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న స్పీకర్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి యుఎస్, యూకే, ఆస్ట్రేలియా అటు సైడ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇండియాకి వచ్చేసరికి ఇది న్యూస్ ఫీడ్ ఇవన్నిటికీ ఇది అయితే పనిచేయదు. అటు సైడ్ అయితే పనిచేస్తుంది. ఇక్కడైతే వీటిని వాడేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అసలు వాటర్ కూడా నాకు తెలిసి ఇక్కడ ఓన్లీ స్పీకర్కి అంత ప్రైస్ అనేది పెట్టేవాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. మనకి ఇంతకుముందు సోనీ కూడా ఇలాగ డాష్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చింది. అది ఓన్లీ కెనడాలోనే పనిచేసేది, అదర్ కంట్రీస్లో పనిచేసేది కాదు. అక్కడ వచ్చేసరికి వాళ్ళు న్యూస్ ఫీడ్తో పాటు మనకి ఫేస్బుక్ నోటిఫికేషన్స్ని కూడా చూపించేది, అలాగే అలారం ఇవన్నీ ఉండేవి. సో అక్కడ డిస్ప్లే ఉండేది, బట్ ఇక్కడ ఉండదు. అమెజాన్ కూడా ఫైర్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది, గూగుల్ కూడా ఒకటి తీసుకొచ్చింది అసిస్టెంట్ అని. సో ఈ విధంగా అయితే చాలా ప్రోడక్ట్స్ అయితే వస్తున్నాయి. బట్ దీన్ని యూజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారనేది మనకి ఇప్పుడైతే తెలియదు, కానీ ఫ్యూచర్లో మాత్రం మనకి ఇవే అవసరం ఉండొచ్చు. ఇప్పుడైతే అవసరం అయితే ఉండదు అనుకుంటున్నాను అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ యాపిల్ నుంచే. యాపిల్ వచ్చేసరికి ఈసారి వరుసగా అప్డేట్స్ అనేవి అన్ని డివైసులకి ఇచ్చేసింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే మ్యాక్ ఓఎస్ అంటే మనకి ల్యాప్టాప్స్ కానివ్వండి, లేకపోతే మ్యాక్ ఓఎస్ దేంట్లో అయితే యూజ్ చేస్తుంటామో మనము, సో ఇక్కడ వచ్చేసరికి మనకి 10.13.3 అప్డేట్ అయితే ఇస్తుంది. సో మీరు అంటే ఇది ప్యాచ్ అనమాట, మనకి 13లో ప్యాచ్ అనమాట ఇది. సో ఇది ఈ అప్డేట్ అయితే వచ్చింది. అలాగే వచ్చేసరికి ఐవాయిస్లో చూసుకుంటే మనకి ఇక్కడ 11.2.5 వస్తుంది. అలాగే మనకి ఐవాచ్ చూసుకుంటే మనకి 4.2.2. అలాగే టీవీ వాయిస్ ఏదైతే టీవీ వాయిస్ ఉందో, సో టీవీ వాయిస్కి వచ్చేసరికి 11.2.5. సో ఈ విధంగా మొత్తం అన్నిటికీ అప్డేట్స్ అనేవి అయితే ఇచ్చేసింది. సో మీరు ఎవరైనా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ యాపిల్లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఎనీ అప్డేట్ మనం అది మనకి మ్యాక్బుక్ కావచ్చు, లేకపోతే మొబైల్ ఫోన్స్లో కావచ్చు, టీవీ కావచ్చు, వాచ్లో కావచ్చు, ఇందులో అయినా సరే అప్డేట్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డివైస్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది. ఒకసారి మీరు రివ్యూ చూసి అంటే చదివి ఆల్రెడీ అప్డేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రివ్యూ చదివి మీరు ఆ తర్వాత అప్డేట్ చేసుకోవడం మంచిదని చెప్తాను. ఎందుకంటే మనకు తెలుసు, నేనైతే యాపిల్ ప్రోడక్ట్స్ చాలా వరకు వాడాను, నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఏదైతే అప్డేట్ అవుతుందో, అప్డేట్ అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత అప్డేట్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయే టైంకి ఈ డివైస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ స్లో అయిపోతుంది. సో ఈ మధ్య వాళ్ళే డైరెక్ట్గా ఒప్పుకున్నారు, మేము అప్డేట్స్లో ఏంటంటే ఏదైతే CPU క్లాక్ స్పీడ్ ఉంటుందో అది తగ్గించేస్తాము, దీనివల్ల బ్యాటరీ సేవ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇవన్నీ ట్రాష్ అవన్నీ చెప్పుకోవడానికి తప్పితే ఏముండదు. బట్ ఏదైతే కొత్త డివైస్ వైపు మగ్గు చూపిస్తారని ఇలాంటివన్నీ చేస్తుంటారు. మీరేమైనా అప్డేట్ చేసుకోవాలి మీ యాపిల్ డివైస్ని అనుకుంటే ఒకసారి రివ్యూ చదివి అప్డేట్ చేసుకోవడం మంచిదని చెప్తాను అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి ప్రైస్ డ్రాపింగ్ అనమాట. సో ప్రైస్ డ్రాపింగ్ గురించి, సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే రెడ్మీ నోట్ 4 ఉందో, రెడ్మీ నోట్ 4 మీద ₹1000 వరకు మనకి ప్రైస్ అనేది డ్రాప్ అయిందంట, 64GB వేరియంట్ మీద అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి ₹10,999 ఉందా 64GB వేరియంట్ వచ్చేసరికి. మరి ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ డ్రాప్ చేసినప్పటికీ మనం ఈ ప్రైస్ మనం తీసుకోవచ్చా అని అడిగితే ఇప్పుడైతే అవుట్డేటెడ్ మొబైల్ అయిపోద్ది, ఇప్పుడు తీసుకున్న వేస్ట్. ఎందుకంటే మనకి ఇప్పుడు అన్ని 18:9 ఆస్పెక్ట్ రేషియోతో, అలాగే డ్యూయల్ కెమెరాస్ జమానా అయిపోయింది. ఈ టైంలో ఇది తీసుకోవడం అనవసరం. నన్ను అడిగితే హానర్ 9 Liteకి వెళ్ళిపోవచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఒప్పో నుంచి. సో ఒప్పో కూడా A71 ఏదైతే మొబైల్ ఉందో అది కూడా ప్రైస్ డ్రాప్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఆ మొబైల్ వచ్చేసరికి మనకి ₹9,990 లభిస్తుందంట. ఇది లాంచ్ అయినప్పుడు వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ₹12,990. అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం చూసుకుంటే ప్రైస్ డ్రాప్ అవుతూ వచ్చింది. సో మొత్తం మీద ₹3,000 ప్రైస్ అనేది డ్రాపింగ్ అయింది ఇప్పటి వరకు. మధ్యలో కూడా ఒకసారి ప్రైస్ అనేది డ్రాప్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ మొబైల్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ₹9,990 లభిస్తుందంట. అయినప్పటికీ వేస్ట్ అయ్యింది కొనుక్కోవడం. కంపేర్ చేసుకుంటే మనకి దీనికన్నా మనకి 10R D ఉందో అది బెటర్ అని చెప్తాను. అది ఇంకా మనకి ₹6,000 వచ్చేస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటోరోలా నుంచి. సో మోటో X4
మనకి అందరికీ తెలుసు. సో ఇందులో వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు 6GB వేరియంట్ అనేది లాంచ్ అయిపోతున్నారు. దగ్గర దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 24,999 రూపాయలు, అంటే దగ్గర 25,000 రూపాయలు అనేది ఉండబోతుంది. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి మనకి ఇది ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతుంది. సో ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్ స్టోర్లో ఇస్తారా అనేది చూడాల్సింది. ఒకవేళ ఆన్లైన్ స్టోర్లో ఇస్తే మాత్రం ఫ్లిప్కార్ట్ దీనిలోనే మనకి ఇది లభిస్తుంది. సో వీళ్ళు ఎంత ఇచ్చినప్పటికీ 25,000 రూపాయలకి ఈ మొబైల్ అంటే మన బ్రాండ్ని చూసే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 630 మనకి ప్రాసెసర్ లభిస్తుంది. సో అలాంటప్పుడు స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్కి మనం ఎంత ప్రైస్ అనేది చాలా ఎక్కువ అని చెప్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా న్యూస్ అయితే చాలా ఉంది, బట్ వచ్చేసరికి వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది అంటున్నారు. అలాగే వచ్చేసరికి వీడియో ఇప్పుడు ఇది నేను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇక్కడతో వీడియో అయితే ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.